హలో అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిహిత్. ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. సో, చాలామంది డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అలా చేయమని అడుగుతున్నారు. ఇది ఇంచుమించు అలాంటి వ్లాగే అనుకోండి. సో, ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఈరోజు తీసిన వీడియో అనమాట. ఇది పెళ్ళి అయిన తర్వాత నా ఫస్ట్ తొలి ఏకాదశి కాబట్టి ఇది నాకు చాలా స్పెషల్ అనమాట. యూజువల్‌గా తొలి ఏకాదశి తర్వాత నుంచి ఇంకా పండగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా! సో, ఈరోజు నేను కొంచెం స్పెషల్‌గా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అండ్ అది మీ అందరికీ చూపించాలని కూడా అనుకున్నాననమాట. సో, మార్నింగే లేచేసి, హెడ్ బాత్ చేసి, ఇలా శారీ కట్టుకొని సింపుల్‌గా రెడీ అయిపోయాను. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ తీసుకుందనమాట. ఎక్కడో నాకు తెలీదు. సో, నేను చెప్పలేను. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మింత్రాలో నుంచి తీసుకున్నాను. నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్‌లో ఆల్రెడీ దీని లింక్ ఉంది. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. సో, పండగ అంటే ఫస్ట్ చేయాల్సిన పనేంటి? మామిడాకులు కట్టుకోవడం. సో, అదే చేస్తున్నానిక్కడ. అండ్ ఆల్సో ఫ్లవర్స్. మొత్తం దేవుడి రూమ్ అంతా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేయడం చాలా బావుంటుంది గదా! సో, అందుకే చాలా ఫ్లవర్స్ తెప్పిచ్చేసాను. సో, నేను యూజువల్‌గా ఎక్కువ పూజలు చెయ్యను. ఇలా ఎప్పుడైనా వెరీ ఇంపార్టెంట్ డేస్ అయితే మాత్రమే చేస్తాను. అండ్ ఇప్పుడు పెళ్లి అయింది కాబట్టి ఆబ్వియస్‌గా చెయ్యాలి. అండ్ నాకిష్టం గూడా ఇలా అప్పుడప్పుడు చేసుకోవడం. సో, అదే చేస్తున్నాను. అంటే నేను ముందు రోజు ఒకసారి యూట్యూబ్‌లో చూసాననమాట. అసలు ఎలా చేస్తారు? అసలు తొలి ఏకాదశి ఎందుకు చేసుకుంటారు? ఇవన్నీ చూసాను. అండ్ ఇవేమో ఆవు నెయ్యితో చేసిన ఒత్తులనమాట. ఈరోజు ఆ ఒత్తులతో పెట్టుకుంటే దీపం మంచిది అని చెప్పారు. సో, అది అండ్ ఆల్సో విష్ణువు విగ్రహం ఒకటి తెప్పిచ్చాను. నా దగ్గర లేదనమాట. సో, అందుకే చాలా బావుంది యాక్చువల్‌గా ఈ విగ్రహం గూడా. సో, యాక్చువల్‌గా తొలి ఏకాదశి అని ఎందుకు చేసుకుంటారంట అంటే, ఈ రోజు నుంచి నెక్స్ట్ 4 మంత్స్ విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారంట. సో, అందుకే ఈరోజు వెరీ స్పెషల్ డే అంటారు. అండ్ 4 మంత్స్ తర్వాత కార్తీక మాసంలో మళ్ళీ ఇంకో ఏకాదశి ఉంటుందనుకుంటాను. సో, అప్పుడు నిద్రలేస్తారు అని అర్థమంట. అండ్ ఈరోజు మనము బియ్యపు పిండి, బెల్లం ఇంకా పాలతో ఒత్తులు చేయాలనమాట. ఒత్తులు కాదు దీపాలు చేయాలి. చేసి అందులో దీపం వెలిగిస్తే చాలా మంచిదంట. సో, ఇది నేను యూట్యూబ్‌లో చూసాననమాట. సో, నేను చేయాలి అని ఫిక్స్ అయ్యాను. సో, ఇక్కడ అదే చేస్తున్నాననమాట. బియ్యపిండి, బెల్లం ఇంకా పాలతో చాలా వచ్చాయి. వత్తులు చేసిన తర్వాత వాటికి మొత్తం పసుపు రాసి వెంకటేశ్వర స్వామి నామం కుంకుమతో పెట్టాలి. బావుంటుంది చూడ్డానికి కూడా. సో, నేను అవన్నీ చేశాననమాట. చాలా టైం పట్టింది. బట్ వచ్చాయి.
సో చూసారా? ఇలా అయితే దీపాలు చేసేసాననమాట. ఎంత బాగుండేనో నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ దీని తర్వాత అయితే నేను మొత్తం అరేంజ్ చేసేసుకుంటున్నాను. అంటే బొట్టులు పెట్టడము అండ్ ఈ స్పెషల్ డే రోజు మాత్రం దేవుడికి గంధం అండ్ కుంకుమతో బొట్లు పెట్టాలంట. పసుపు ఇంకా కుంకుమతో కంటే. సో అందుకే గంధం ఇంకా కుంకుమతో మొత్తం బొట్లు పెట్టేసి ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేషన్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే. ఆల్సో ఈరోజు 5 ఒత్తులతో దీపం పెట్టాలి అనంట. 2 ఒత్తులు, 1 ఒత్తు కాకుండా 5 ఒత్తులతో నేనైతే 2 దీపాలు పెట్టేస్తున్నాను. బియ్యపిండి దీపాలతో పాటు. అండ్ ఈరోజు నార్మల్‌గా మనకి కొబ్బరికాయ కొట్టేసుకొని నైవేద్యం పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఫాస్టింగ్ కూడా చేస్తారు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఏం ఫాస్టింగ్ చేయలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ తులసి ఆకులతో ఈరోజు స్పెషల్‌గా పూజ చేయాలి అనంట. విష్ణుమూర్తికి చాలా ఇష్టం అంట తులసాకులు. సో అందుకే ఈరోజు ఎస్పెషల్గా అయితే తులసాకులతో చేయాలి అని అంటే నేను ఆ తులసాకులు అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఫైనలీ ఇలా అయితే మొత్తం డెకోర్ చేసేసాను. ఇప్పుడు దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటే మొత్తం అయిపోతుందనమాట. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. రోజు చేయకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఆల్సో నాకు ఇవన్నీ యూట్యూబ్లో అక్కడిక్కడ తెలుసుకున్నవే. కొన్ని తప్పులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఒకవేళ అలా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి. నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇంకేదైనా ఉంటే కింద చెప్పండి నాకు, నేను నేర్చుకుంటాను. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మొత్తం పూజ అయిపోయిన తర్వాత దేవుడికి మనం వాయనంలాగా తాంబూలం ఇవ్వాలన్నమాట. ఎంతో అంత మనీ పెట్టండి అక్కడ. సో మీకు కూడా లక్ష్మి తిరిగి వస్తుందంట. సో అంతే ఈ వీడియో అయితే. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.